ఓం నమ శివాయ. జై మహాకాళేశ్వర్. సార్, మా ట్రైలర్ చూడడానికి, మా సినిమా సాంగ్స్ లిరికల్ చూడడానికి వీచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు సార్. మీరందరికీ ధన్యవాదాలు. అండ్ నాకు వీచేసిన గెస్ట్ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు తక్కువ, తెలియని వాళ్ళు చాలామంది వచ్చారు సార్. మీ అందరికీ కూడా డెఫినెట్గా హార్ట్లీ మీకు కంగ్రాట్స్ సార్. ఎందుకంటే నాకు మీరు అందరూ వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. సమయం కూడా చాలా ఎక్కువసేపు తీసుకొని మా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం బోర్డు నుంచి ఇక్కడ చిన్న మీటింగ్ చేయడం జరిగింది. చిన్న సినిమాలు అక్కడికి వచ్చి లాంచింగ్ చేయడం, అక్కడ షూటింగ్ చేయడం వల్ల సబ్సిడీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళి అక్కడ అన్ని లొకేషన్ చూసుకున్నాను. నాకు ఆర్వి గారు ఆయన మొత్తం గైడ్ చేసి పంపించారు. అక్కడ లొకేషన్స్ ఆర్టీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఎవరితో పనిచేయాలనే కన్ఫ్యూజన్. సో నాకు హైదరాబాద్ తెలుసు, అక్కడ తెలుసు, ఇంత దూరం వెళ్ళి 1000 కిలోమీటర్స్ వెళ్ళి చేయడం అంటే తెలీదు. అప్పుడు సాద్ ఖాన్ లైన్ ప్రొడ్యూసర్ అక్కడ అండి, టూరిజం బోర్డు నుంచి వాళ్ళు నాకు అతని నంబర్ ఇచ్చారు, చేశాను. అతను చేసిన ఎక్స్పీరియన్స్ నిజంగా వండర్ఫుల్ అండి. మేము వెళ్ళినప్పటి నుంచి మాకు హోటల్ కానించి ఫుడ్ లొకేషన్ కూడా అక్కడ చాలా గౌరవించి మాకు చాలా బాగా చేశారు. సార్ నిజంగా నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, నీకు అర్థం కోసం ఒక ముక్క హిందీలో మాట్లాడేస్తాను. సార్ बहुत बहुत थैंक यू, बहुत धन्यवाद. हमको बहुत अच्छे देख लिया वहाँ से, लेकिन डेफिनेटली फिर भी आप साथ वहीं बनाएंगे हम. वेरी थैंक यू. एंड और एक बात बता, సారీ తెలుగు చెప్తాను. ఇంకో చెప్పాలంటే ఈ సినిమాకి ప్రియాంక నంది ఆమె హీరోయిన్గా చేయడానికి కారణం, అక్కడ స్క్రీన్ టెస్ట్ పెట్టిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. తనకి ఈ సినిమాలో రోల్ గురించి చెప్పి దానికి సంబంధించిన డైలాగ్ చెప్పడంలో ఆ అమ్మాయి నిజంగా సింగిల్ టేక్లో తెలుగులో చెప్పిందండి. సో అక్కడ నేను ఆ అమ్మాయిని చాలా అప్రిషియేట్ చేసి డెఫినెట్గా మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి చేశాను. ఇంకో పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి సినిమా చేసిన తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా ఒక 2 months బాగలేకపోయింది, హెల్త్ బాగాలేదు. 4 months ఆ అమ్మాయి బెడ్ రెస్ట్ తీసుకుని మరీ సినిమా కోసం హైదరాబాద్కి వచ్చి మరీ చేసింది. ప్రియాంక बहुत बहुत థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మాట్లాడాలంటే చెప్పాలంటే దీంట్లో జహీర్ ఖాన్ इमरान खान को वहाँ पे शूटिंग के लिए हमें बुलाया था. उन्हें हिंदी फिल्म में बहुत बिजी थे. సారీ తెలుగులో చెప్పాలి. సో అక్కడ హిందీ మాట్లాడి వీళ్ళకి చెప్పి ఒకసారి తెలుగు ఒకసారి హిందీ ఏం మాట అర్థం కావట్లేదు. సో ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి యాక్టింగ్ చేశారు. ఆయన హిందీలో పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా నాకు హెల్ప్ చేసి మంచి రోల్ చేశారండి. అండ్ ఇంకో ఇందులో ఎమోషనల్ క్యారెక్టర్ తను హట్కర్ ఒక టెర్రరిస్టులతో పోరాడే క్యారెక్టర్, వాళ్ళతోటి చాలా కొట్టించుకునే క్యారెక్టర్ను కూడా ఆ అమ్మాయి రియల్గానే చేసింది, రియల్గానే ఏడ్చింది. ఒకవేళ చిన్న దెబ్బ తగిలిపోతే గట్టిగానే కొట్టండి సార్ అని రిక్వెస్ట్ చేసి మరి చేసింది. తను వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా చెప్పాలంటే మాకు సుభాష్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఎప్పటి నుంచో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. ఇది ఆయనతో కలిసి చేయడం సెకండ్ మూవీ. సో మేము కథ విన్నాక, ఆయన తర్వాత సాంగ్స్ విన్నాక, లిరికల్గా అవన్నీ కూడా దగ్గరుండి వర్క్ చేసుకున్న తర్వాత 4-5 చేంజెస్ అయినా, 5-6 చేంజెస్ అయినా డెఫినెట్గా ఆయన నాకు బాగా చాలా మ్యూజిక్ ఇచ్చాడండి. సింగర్ విషయంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేశాడు. లిరికల్ అయితే మొత్తం రామారావు నాకు చాలా హెల్ప్ చేసి 3-4 times చేంజ్ రాశారు. కొన్నిసార్లు అయితే ఇమీడియట్లీ వర్డ్స్ ఇచ్చి మరీ హెల్ప్ చేశారండి. అండ్ ఇంకా నాకు చెప్పాలంటే అమీర్ ఖాన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. తన యాక్టింగ్ గురించి చెప్పాలంటే సినిమా మీద చూడాల్సిందే, నేను చెప్తే బాగోదు. సో డెఫినెట్గా అతను చాలా మంచి చేశాడండి. అండ్ ఇంకా నాకు మన వలభోజు పాండు సార్ గారు అయితే నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఎనీ టైం సినిమా కానీ నాకు కానీ హెల్ప్ చేసే వ్యక్తులు వాళ్ళ ముందు మనం ఎక్కువ పొగడం తప్పని చెప్పి నేను ఎక్కువ పొగట్లేదు. వాళ్ళు లేనప్పుడు పొగడుకోవడం బెటర్, కానీ వాళ్ళ ముందు పొగడొద్దని నేను చెప్పలేకపోతాను సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ సినిమాకు టూరిజం బోర్డు నుంచి మినిస్టర్ గారు వచ్చి, సార్ దయచేసి మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా మా సినిమాకి రావడం అనేది మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి హీరో గురించి, హీరో గారు ప్లీజ్ ఒకసారి వస్తారా? రండి. ఈ అబ్బాయి పేరు భరత్ కుమార్ చౌదరి అండి. ఈ సినిమాకి ఇంతకుముందు అతను ఒకసారి మీట్ అయ్యాను. సో ఒక సినిమా ఉంది చేయాలి, దాని పేరు అమితాబ్ బచ్చన్, టైటిల్ అమితాబ్ బచ్చన్ అండి, అమితాబ్ బచ్చన్ హీరో కాదు. అన్న తర్వాత అతను రాలేకపోయాడు. సెకండ్ విలన్ రోల్ చేస్తానండి. విలన్ రోల్ వద్దు, హీరో రోల్ చేయను, నేను లుక్ కనిపిస్తానన్నాడు. సరే మీరు ఒకసారి కెమెరా ముందు యాక్ట్ చేయండి అన్నాను. అండ్ దాని తర్వాత ఈ 007లో అన్ని రిస్కీ షాట్లేనండి. ఫారెస్ట్లో, వాటర్లో చెప్పాలంటే ఒకరోజు వాటర్లో డైలీ ఇంతవరకు వాటర్లోనే షూట్ చేయాలి.
మార్నింగ్ 6 నుంచి 7 o'clock వాటర్లోనే షార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నెక్స్ట్ డే జ్వరం వచ్చినా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగలేదండి. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ చేశాడు. నేను చెప్పడానికి కంటే కూడా చూసిన ఆడియన్స్ చెప్పడం ఎంత ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళని పోవడం కంటే కూడా నాకు ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, బాగా చేశారు. ఎలా చేశాడు అన్నది పబ్లిక్ చెప్తారు. ఫైనల్ వాళ్ళు చెప్పేదే రిజల్ట్. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ సినిమాకి చేసినందుకు. చాలా థ్యాంక్ యూ భరత్ గారు, డెఫినెట్లీ. అండ్ ఈ సినిమాకి సెకండ్ లీడ్గా చేసి చాలా మంచిగా చేసిన రాము గారు, ఆయన వంశకృష్ణ పాండ్య. రండి. వంశకృష్ణ అంటే నేను కామన్గా రాము అని పిలిచేస్తుంటానండి. ఆయన పేరు వచ్చేసి వంశకృష్ణ పాండ్య. ఈ సినిమాలో ఇతను సెకండ్ లీడ్ చేశాడు. ఈ సెకండ్ లీడ్లో కూడా అన్ని యాక్షన్ పార్ట్లో చాలా ఆల్మోస్ట్ 2-3 దెబ్బలు తగిలాయా? మీరు మరి చాలా అడిగినట్టు అడిగితే ఏం చెప్తాడు సార్? పిల్లోళ్ళ ఉన్నాడు బాపు. అదేమ్మా